ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ ఫ్యామిలీకి కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, ఇన్నాళ్ళకు వారసుడు వచ్చారని ఒక ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిరంజీవి గారు పిల్లల విషయం బయట పెట్టకూడదు. ఇలా డెలివరీ అయ్యారు, 2 పిల్లలు పుట్టారనే విషయం బయట పెట్టకూడదు. ఎందుకంటే దిష్టి తగులుతుంది పిల్లలకి. ఎన్ని సంవత్సరాలకో పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి మనవడు పుట్టాడు, వారసుడు వచ్చాడంటే ఎవరికైనా ఆనందమే కాదనము, కానీ అది బయట పెట్టకూడదు. ఇంకోటి రాజకీయ పరంగా శత్రువులు ఉంటారండి, రాజకీయ పరంగా శత్రువులు ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వచ్చేసారండి, కొంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడతారు. ఆ ఫ్యాన్స్లు ఏమవుతారు అంటే కొంతమంది దూరిపోతారు. అదే అక్కడ సంథింగ్ ఏం జరిగినా సరే ఏమవుతుంది, ఫ్యాన్స్ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్యాన్స్ సఫర్ అవ్వాలి, వీళ్ళు సఫర్ అవ్వాలి. అది పిల్లల విషయంలో ఏదైనా సరే బయట పెట్టకుండా సైలెంట్గా చేసుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. అదే చిన్నపిల్ల పిల్ల ప్రాణం ఎంతండి, తోసేస్తారండి, కావాలని ఉంటారు అందులోనే, ఫ్యాన్స్ మీదకి వెళ్ళిపోతుందని. ఆ శత్రువులు రాజకీయ పరంగా శత్రువులు ఉన్నారు కాబట్టి అది మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నేను అంటున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది పుష్ప మూవీ ఏం జరిగింది, ఇప్పుడు ఆమె ప్రాణాలు పోయింది, బిడ్డకి తల్లి లేదు. అల్లు అర్జున్ గారు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారండి. ఇప్పుడు అలాగే వీళ్ళు కూడా బాధపడాలి. ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఏది కూడా బయట పెట్టకూడదు. అంటే అది వాళ్ళ ఓన్ ఒక ఇంట్లో జరిగిన విషయము, అది బయటకు రాకూడదు. మా బయటకు వస్తే ఇప్పుడు ఏం జరిగింది చూడు, ఇప్పుడు ఏమైనా అయితే ఎవరికి నష్టమండి, ఫ్యామిలీ ఎంత బాధపడాలి. ఇప్పుడు అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల విషయంలో దిష్టి అనేది ఎక్కువ తగులుతుందండి, ఆ దిష్టి తగలకుండా కూడా చూసుకోవాలి.